ఊరికి వెళ్తున్న ఆ దొంగ ఫస్ట్ ఏడ్చాడు, తర్వాత నవ్వాడు. ఎందుకో తెలుసా? రెండింటికీ వేరే వేరే కారణాలు అని విక్రమార్కుడు ఆన్సరిచ్చాడు. గతంలో ఆ మర్చెంట్ అతనికి ఒక సాయం చేశాడు. ఆ రుణం తీర్చే ఛాన్స్ ఇక లేదని ఏడ్చాడు. ప్రిన్స్లను రిజెక్ట్ చేసిన ఆ అమ్మాయి ఒక దొంగని లవ్ చేస్తోందని నమ్మలేక నవ్వాడు. ఆ అమ్మాయి తండ్రి ఎంత డబ్బు ఆఫర్ చేసినా రాజు దొంగని సేవ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఉరిమీదే అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మాత్రం అతన్ని వదల్లేదు. బాడీని చితిమీద పెట్టి తనూ కలిసి చనిపోతానని రెడీ అయింది. ఆమె లవ్ చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. దొంగని గాయం ఒక్కటి కూడా లేకుండా మళ్లీ బతికించాడు. ఆ దొంగ మంచి మనిషిగా మారాడు. రాజు అతన్ని కమాండర్ చేశాడు. ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నాడు. బేతాళుడు మళ్లీ ఎస్కేప్ అయ్యాడు. రాజు పట్టుకోగానే కొత్త స్టోరీ చెప్పాడు. నలుగురు అన్నదమ్ములు 4 దిక్కులకి వెళ్లి ఒక్కో సైన్స్ లెర్న్ చేశారు. ఒకడు ఎముకలకి మాంసం పెడతాడు, ఒకడు స్కిన్, ఒకడు కళ్ళు, లాస్ట్ వాడు ప్రాణం పోస్తాడు. ఫారెస్ట్లో ఒక స్కెలిటన్ దొరికింది. ఏ యానిమల్దో తెలియకుండానే నలుగురూ పవర్ వాడారు. లేచింది ఒక సింహం, నలుగుర్నీ కిల్ చేసింది. తప్పు ఎవరిది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.